దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు. దౌలతాబాద్ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా ఏఐసిసి నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో శివాజీ చౌరస్తా వద్ద మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మల్లారెడ్డి, ఆర్సీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి మాట్లాడుతూ విద్యార్థుల పక్షాన నిరసన తెలిపిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడం బాధాకరమన్నారు. ఢిల్లీలో జరిగిన నీట్ పరీక్షల గురించి లీకేజ్ సందర్భంగా విద్యార్థులు స్వచ్ఛందంగా ధర్నా చేస్తే దానికి మద్దతు పలికిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఇద్దరిని కూడా వాళ్ళను కేంద్రంలో పార్లమెంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళను కూడా దెబ్బలు కొట్టడం చాలా దురదృష్టకరం. విద్యార్థులకు కూడా చూపెట్టుకోలేని దెబ్బలు బాగా కలిగినాయి. కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి విద్యార్థులను ఘోరంగా కొట్టడం చాలా దురదృష్టకరం. మోడీ గారు ఇప్పటికైనా వాళ్ళను విద్యార్థులకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ముందు చేతుల్లో నడిపించాలి. లేకుంటే వచ్చే ప్రభుత్వం కాంగ్రెసే కాబట్టి అందరికీ విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున విద్యార్థులు నీట్ పరీక్ష కోసం పోతుంటే రాసిన పేపర్ లీకేజ్తో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం. అలాగే పరీక్ష పత్రం లీక్ అయినందుకు విద్యార్థులు చేస్తున్న ధర్నాకు రాహుల్ గాంధీ గారు సంఘీభావం తెలపడానికి పోతే విద్యార్థులను అయితే విచ్చలవిడిగా దాడి చేయించిన మోడీని, అలాగే మంత్రి ధర్మేంద్ర ప్రధాని అనే మంత్రిని వెంటనే రాజీనామా చేయాలి. దానికి విద్యార్థుల మీద దాడికి ప్రయత్నించిన హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేసి విద్యార్థుల పక్షాన ముందుండాలని కోరుతున్నాం. అలాగే తెలంగాణ బీజేపీ వాళ్ళు కూడా విద్యార్థుల పరిస్థితి చూడండి, మరీ ఘోరంగా ఉన్నది. దాన్ని విద్యార్థులను పరామర్శించడానికి పోయిన మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీద దాడిని ఖండిస్తున్నాం. బిడ్డ ఖబర్దార్, మీ దగ్గర పడుతున్నాయి, మీ ఆటలు సాగాయి. ఇంకా ఎన్ని రోజులు ఓన్లీ ధర్మం కోసం భక్తి మీద దేవుని మీద అది పెట్టి కాలగయాపన చేస్తారు తప్ప అభివృద్ధి లేదు. మీరు ఇచ్చిన ఏది కూడా విద్యార్థులకు లేదు, రైతులకు లేదు. మీరు ఏం చేసినా అంబానీ ఆదానిల మెప్పు కోసమే మీరు పాలన జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని ప్రజలను మంచిగా చైతన్యాలు వచ్చి ప్రజల కోసం పనిచేయాలని కోరుతూ దౌలతాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తుంది.